మీరు చూసినప్పుడు మగవారితో సమానంగా మహిళలు కూడా పైకి వస్తున్నారు, డబ్బులు సంపాదిస్తున్నారు. రెండోది ఒకసారి చూస్తే మగవాళ్ళ కంటే ఎక్కువగా మా ఆడబిడ్డలు సంపాదించే పరిస్థితికి వచ్చారు. నేను గర్వపడుతున్నా. అలాంటి మంచి సాంప్రదాయానికి శ్రీకారం చుట్టాం. ఇప్పుడు అమెరికాలో కూడా ఆడవాళ్ళకి స్వాతంత్రం ఇవ్వరు, కానీ మన ఆంధ్ర రాష్ట్రంతో ప్రారంభమైంది. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు కూడా పార్లమెంట్లో మొన్నే పాస్ చేసి 33% చట్టసభల్లో రిజర్వేషన్లు పెట్టే పరిస్థితికి వచ్చాం. ఇది కూడా జరుగుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇది అయిన తర్వాత ఈరోజు మీరు ఇటీవల కాలంలో చాలా రిఫార్మ్స్ తీసుకొచ్చారు. నేను ఐఎమ్ వెరీ హ్యాపీ. ఒకటి, మెగా టీచర్స్ పేరెంట్స్ మీటింగ్లు పెట్టారు. నేను కూడా 2 సార్లు అటెండ్ అయ్యాను. ఎప్పుడు కూడా పేరెంట్స్ని, ఇప్పుడు ప్రైవేట్ స్కూల్లో సక్సెస్ అదే, కంపల్సరీగా వన్స్ ఇన్ ఏ మంత్ పేరెంట్స్ని పిలిపించి వాళ్ళ పిల్లల గురించి ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇస్తారు. అలాంటి ఒక మంచి సాంప్రదాయానికి మనం కూడా శ్రీకారం చుట్టాం. ఈరోజు తల్లికి వందనం తీసుకొచ్చిన తర్వాత ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి ఇచ్చిన తర్వాత అందులో కూడా మీరు చూస్తే డబ్బులు లేకపోయినా సంకల్పంతో 10,000 కోట్ల రూపాయలు ఒకేసారి తల్లికి వందనం ఇచ్చాం. దీనివల్ల పిల్లలందరూ కూడా, ఒకప్పుడు నేను చాలా ప్రోగ్రాంలు పెట్టాం, మీకు అందరికీ జ్ఞాపకాలు ఉంటాయి. బ్రిడ్జ్ స్కూల్స్ పెట్టాం, బడికి పోదామని కార్యక్రమం పెట్టాం, టీచర్స్ అందరికీ చెప్పి మీ పరిధిలో వాళ్ళందరినీ తీసుకురమని పెట్టాం. ఇప్పుడు మీరు ఎవ్వరూ అడగాల్సిన పని లేకుండా నేరుగా మీ స్కూల్ ఎత్తుక్కుంటూ వచ్చే విధానానికి శ్రీకారం చుట్టామంటే అది తల్లికి వందనం బ్రహ్మాండంగా సక్సెస్ అయ్యే పరిస్థితి వచ్చింది. ఇంకొక పక్కన మీరందరూ కూడా ఈరోజు ఒక లోకేష్ గారు చెప్పినట్టు ఏదో రాజకీయ నాయకుల పేర్లే కాకుండా మంచి పేరుండే సర్వేపల్లి రాధాకృష్ణ గారి పేరుతో మన స్కూల్ బ్యాగ్ ఇవన్నీ ఇవ్వడం, స్కూల్ కిట్ ఇవ్వడం, డొక్కా సీతమ్మ స్ఫూర్తినిచ్చే విధంగా ఈరోజు మధ్యాహ్న భోజనం పెట్టడం, మళ్ళీ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ కూడా మధ్యాహ్న భోజనం పెట్టే కార్యక్రమానికి శ్రీకారం. ఒకప్పుడైతే 10th క్లాస్ వరకు పిల్లలకు భోజనం పెట్టేవాళ్ళం. అదే స్కూల్లో ఇంటర్మీడియట్ ఉంటే ఆ పిల్లలకు భోజనం పెట్టుకున్నా ఉంటే ఇప్పుడు అది కూడా మనం శ్రీకారం చుట్టాం. ఇలాంటివన్నీ కూడా మనం కొత్త కొత్త సాంప్రదాయాలకి ఇవన్నీ కూడా మనం తీసుకోవడం జరిగింది. అయితే ఈరోజు ఇక్కడ నేను మిమ్మల్ని కోరేది, ఇంకొక పక్కన ఎవ్రీ సాటర్డే నో బ్యాగ్ డే. ఎందుకంటే మనందరికీ ఒక అపవాదం ఉంది, పిల్లలు పుస్తకాలు మోసి శనివారం కూడా ఇది చేస్తున్నారంటే ఇప్పుడు ఫ్రీగా వదిలిపెట్టిన తర్వాత క్రియేటివిటీ పెరిగే పరిస్థితి వచ్చింది. నేను ఇక్కడుండే టీచర్స్ అందరినీ కోరేది ఒకటే, మన పిల్లల్ని కొన్ని విలువలతో పెంచుతాం. నేను ఇంకోటి కూడా చెప్తున్నాను, నేను కులము మతం మాట్లాడడం లేదు, కానీ ఇండియన్ ఫ్యామిలీస్, భారతదేశంలో ఉండే కుటుంబ విలువలు ప్రపంచంలో ఎక్కడా లేవు. అది ఒక్క భారతదేశానికే సొంతం. భార్యాభర్తని గౌరవించుకోవడం, పిల్లల కోసం పనిచేయడం, మనం ఎంత కష్టపడినా ఇంటికి పోయి కుటుంబ సభ్యులతో గడిపితే పడిన కష్టాన్ని మర్చిపోవడం, ఇలాంటి విలువలతో కూడినటువంటి కుటుంబ వ్యవస్థ మనకు ఉండడం మనందరికీ గర్వకారణం. ఈ విలువల్ని మనం కాపాడుకోకపోతే రాబోయే రోజుల్లో కూడా చాలా ఇబ్బందులు వస్తాయి. సంపద అవసరం, అదే సమయంలో విలువలు కూడా చాలా అవసరం. ఈ రెండు కాపాడుకోగలిగితే మనం ఏదైనా సాధిస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక పక్కన ఈరోజు మీ జీతాలు అవన్నీ కరెక్ట్గా ఇస్తున్నాం, కానీ ఇంకా ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. నేను ఏ పరిస్థితిలో ముఖ్యమంత్రి అయ్యానో మీకు అందరికీ ఐడియా ఉంది. ఒక పక్క ప్రజలకు హామీ ఇచ్చాం,
సూపర్ 6 ఇచ్చాం. ఉద్యోగస్తులను కూడా నేను ఎప్పుడూ ముఖ్యమంత్రిగా ఉన్నా ఉద్యోగస్తులకు ఎప్పుడూ ఇబ్బంది రాలేదు, రానివ్వను. మళ్ళీ భవిష్యత్తులో కూడా ఏ విధంగా చేయాలో అవన్నీ ఆలోచించుకొని అన్ని విషయాల్లో మీరు ఏ ఆస్పిరేషన్ పెట్టుకున్నారో అవన్నీ ఫుల్ఫిల్ చేసే బాధ్యత మేము తీసుకుంటానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడ ఒక్క విషయం చెప్పి, వీఆర్ ఆల్ వెరీ వెరీ ఇన్స్పైరింగ్ టైం. నేను ఈ మాట మీ అందరికీ వాడుతున్నా. ఈరోజు మేము చాలా ప్రోగ్రాంలు ఇచ్చాం. మా మహిళలు అయితే, మా టీచర్లు అయితే మగ టీచర్ల కంటే మా మహిళా టీచర్లకి ఒక అడ్వాంటేజ్, ఆర్టీసీ బస్సులు కూడా ఫ్రీ కాబట్టి ఫ్రీ ట్రావెలింగ్ రావచ్చు స్త్రీశక్తి కింద. అలాంటి వినూత్నమైన గ్యాస్ కూడా పేదవాళ్ళందరికీ కూడా గ్యాస్ కూడా ఇచ్చాం. నేను ఎందుకు ఈ మాట వాడానంటే ఇన్స్పైరింగ్ టైం అని. ఈరోజు ఒకప్పుడు ఐటీ చాలామందికి అర్థమయ్యేది కాదు. ఈరోజు ఐటీ అనేది రియాలిటీ అయిపోయింది. మీరందరూ కూడా ఐటీ ఇష్టం ఉన్నా లేకపోయినా ఐటీ కూడా నేర్చుకోవాలి. మీ జీవితాల్లో బాగా అంటే సులభతరంగా ఉండాలంటే ఐటీ కూడా నేర్చుకోవాలి. ఇప్పుడు ఈ 6-7 మంది చూస్తే అందరూ కూడా ఐటీ నేర్చుకొని